शुभोदय बच्चे। आज हमारा पाठ है 4वां लेसन लिखो। 4th लेसन लिखो क्वेश्चंस లో నుంచి నానా सेकंड क्वेश्चन ఈరోజు మనము చూద్దాం। ठीक है। दूसरा प्रश्न देखिए क्या है। हमारे देश को धरती का स्वर्ग बनाने वाली बातें कौन सी है। हमारे देश को धरती का स्वर्ग बनाने वाली बातें कौन से है। हमारे देश को మన దేశాన్ని ధరతీ కా స్వర్గ్, ఈ వరల్డ్లోనే స్వర్గ్ అంటే హెవెన్ అనడానికి రీజన్స్ ఏంటి? మన కంట్రీనే వరల్డ్లోకెల్లా ద బెస్ట్ కంట్రీ एंड हेवन, इंडिया हेवन। ठीक है बच्चे। धरती का स्वर्ग क्यों मनाया जाता है हम आज देखेंगे। देखिए हमारा पवित्र भारत देश में पवित्र जीव नदियाँ बहती है। हमारे भारत देश में पवित्र नदियाँ यानी गंगा, यमुना, कृष्णा, गोदावरी, ऐसे सरस्वती, ऐसे नदियाँ हैं ना, वो सारे भी हमारे भारत देश में ही है। मिट्टी सारवान है। मिट्टी सारवान यानी अच्छी मिट्टी है, क्योंकि जो भी फसल है हमारे देश में पौधा होते हैं। అంటే ఈ ఎలాంటి క్రాప్స్ అయినా కూడా మన ఇండియాలో పండుతూ ఉంటాయి అన్నమాట। सब प्रकार की फसलें यही पैदा होती है। सब प्रकार की फसलें यही पैदा होती है। అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ అనేది ఇక్కడ మన ఇండియాలో మనం చూడవచ్చు। सुंदर पर्वत है, ब्यूटीफुल माउंटेन्स ఉన్నాయి। पर्वतों की तराइयों में पेड़ पौधे की हरियाली बनी रहती है। पर्वतों की तराइयों में అంటే మౌంటైన్స్లో అక్కడక్కడ ప్లేసెస్ ఉంటుంది కదా, అక్కడ पेड़ पौधे और वही पेड़ पौधों की हरियाली बनी रहती है। అంటే మౌంటైన్స్లో మొత్తం గ్రీనరీగా ఉంటుందన్నమాట। और अनेक पवित्र और सुंदर प्रदेश है। ఇంకా మౌంటైన్సే కాకుండా గ్రీనరీ पेड़ पौधे కాకుండా डिफरेंट टाइप्स ऑफ ब्यूटीफुल क्या है सुंदर प्रदेश है। ब्यूटीफुल प्लेसेस కూడా మన ఇండియాలో ఉన్నాయి। यहाँ हर प्रकार का मौसम पा सकते हैं। हर प्रकार का मौसम डिफरेंट टाइप्स ऑफ वेदर्स అన్నమాట। हर प्रकार का అంటే సీజన్స్ని బట్టి సమ్మర్, వింటర్, రైనీ సీజన్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీజన్స్ కూడా మనకి ఉన్నాయి। కొన్ని కంట్రీస్లో ఓన్లీ రైనీ, కొన్ని కంట్రీస్లో ఓన్లీ సమ్మర్, ఫుల్ ఇయర్ సమ్మర్, ఫుల్ ఇయర్ రైనీ, ఫుల్ ఇయర్ ఫుల్ కూల్గా ఉంటుంది అనమాట। అలా కాకుండా మన ఇండియాలో ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీజన్స్ ఆల్సో దేర్। హిమాలయ पर्वतों में అనేక పుణ్యక్షేత్ర है। హిమాలయ పర్వతాల్లో కూడా చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయన్నమాట। और क्या है खासकर भाईचारे की भावना यही बनी रहती है। भाईचारे की भावना का अर्थ है హిందూ ముస్లిం భాయి అనే ఒక ఫీలింగ్ మన కంట్రీలో ఎక్కువ। హిందూస్ ఫ్రెండ్షిప్ చేయాలి, ముస్లిమ్స్ ఫ్రెండ్షిప్ చేయాలి అనే రూల్స్ రెగ్యులేషన్స్ మన ఇండియాలో లేవు। మనకు నచ్చిన వాళ్ళతో మనము ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు, ఏ క్యాస్ట్ వాళ్ళతోటైనా మనము ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు। साथ ही सब भारतीय श्रम करके जीवन बिताते हैं। ఇదే కాకుండా మన ఇండియన్స్ మొత్తం కూడా అందరూ ఎవరైతే ఉన్నారో హార్డ్ వర్క్ చేసి వాళ్ళ లైఫ్ అనేది రొటేట్ చేసుకుంటూ ఉంటారు। హర్ హాలత్ కో వే అప్నే లియే అప్నే సుఖీ బనా లేతే। హర్ హాలత్ కో అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా వాళ్ళు సుఖ్ బనా లేతే హై, పాజిటివ్గా యూజ్ చేస్తారనమాట। అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా ఆల్వేస్ బీ పాజిటివ్ అనే అహింసావాది అంటే ఎప్పుడు కూల్గా ఉండడము, ఎక్కువగా ఈ హింస లేకుండా, అంటే గొడవలకి ఇలాంటి ఫైట్స్కి ఇలా వెళ్ళకుండా కూల్గా మన ఇండియన్స్ ఉంటారు। और స్వచ్ఛపూర్వక జీవన్ బితాతే హై అంటే స్వచ్ఛపూర్వక అంటే అబద్ధాలు ఆడకుండా, ఎవరితోటి గొడవలు అనేది లేకుండా చాలా నీట్గా క్లీన్గా లైఫ్ రొటేటెడ్ అనేది చేసుకుంటారనమాట। ఓకే। और ధర్మావలంబి అంటే మన ఇండియన్స్లో చూడండి, ఎవరు మిస్టేక్స్ చేసినా రూల్స్ రెగ్యులేషన్స్ ఆర్ సేమ్ విత్ ఇన్। సీఎం మిస్టేక్స్ చేసినా కూడా రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి సేమ్గా ఉంటాయి। కామన్ మ్యాన్ చేసిన ద మిస్టేక్ పనిష్మెంట్ అనేది ఈక్వల్గా
ఉంటుంది. भारत में मिलने वाली एकता की भावना संसार में और कहीं भी नहीं मिल सकती. మన ఇండియాలో ఉన్న ఏకతాకి భావన అంటే మన ఇండియాలో ఆల్ సేమ్ అంట. ఈ ఆల్ సేమ్ అంటే ఎవరు మిస్టేక్స్ చేసినా కూడా పనిష్మెంట్ అనేది సేమ్ ఉంటుంది. అంటే సీఎంకి ఒకలాగా, పిఎంకి ఒకలాగా, ఎమ్మెల్యేకి ఒకలాగా, కామన్ మ్యాన్కి ఒకలాగా అనేది కాకుండా ఎవరు మిస్టేక్స్ చేసినా పనిష్మెంట్ మాత్రం ఆల్ ఆర్ ఈక్వల్ అనేలాగా మన ఇండియాలో ఉంటుందన్నమాట. भारत का खन खन में संदेश देने वाला है. भारत में खन खन यानी डस्ट అనమాట. ఎవ్రీ డస్ట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. इन सभी कारणों से भारत को धरती का स्वर्ग बनाया गया है. ఇవన్నీ గుడ్ క్వాలిటీస్ ఉండడం వల్లనే మన ఇండియాని ద బెస్ట్ కంట్రీ అని, వరల్డ్లోకి వెళ్ళ ద బెస్ట్ కంట్రీ ఇండియా అని చెప్పొచ్చు అనమాట. ठीक है बच्चे. देखिए हमारा प्रश्न क्या है, हमारे देश को धरती का स्वर्ग बनाने वाली बात क्या है. हमारे देश को क्यों धरती का स्वर्ग बनाते हैं, ये आज आपको बनाना चाहिए. देखिए हमारा देश पवित्र देश है. हमारा पवित्र भारत देश में पवित्र जीव नदियाँ यानी पता है ना आपको, गंगा यमुना ये नदियाँ भी बहती रहती है. मिट्टी सारवान है. सारवान यानी मैं बताया ना, सब प्रकार के फसलों यहीं पैदा होती है. सुंदर पर्वत भी है. पर्वतों की तराइयों में पेड़ पौधों की हरियाली बनी रहती है. अनेक पवित्र और सुंदर प्रदेश है. यहाँ हर प्रकार का मौसम पा सकते हैं. और हिमालय पर्वतों में अनेक पुण्य क्षेत्र भी है. खासकर भाईचार की भावना यही बनी हुई है. और साथ ही साथ भारतीय श्रम करके जीवन बिताने वाले हैं. हर हालत को वे अपने लिए सुखी बना लेते हैं. अहिंसावादी हैं और स्वेच्छापूर्वक जीवन बिताते हैं और धर्मावलंबी है. भारत में मिलने वाली एकता की भावना संसार में और कहीं नहीं मिल सकता है. भारत का खन खन संदेश देने वाला है. इन सभी कारणों से भारत को धरती का स्वर्ग बताया गया है. यही है आपका दूसरा प्रश्न. भारत देश को क्यों धरती का स्वर्ग बनने वाली बात कौन सी है. देखिए ये सारे बात हमारे भारत को स्वर्ग बनाने वाले बातें हैं. क्योंकि हम जैसे भी रह सकते हैं, हम दूसरों को भी हिंदू मुस्लिम भाई भाई जैसे रह सकते हैं. आप जो भगवान को आप ध्यान कर सकते हैं उस भगवान को भी आप ध्यान कर सकते हैं. आपके मर्ज़ी आए कपड़ा पहन सकते हैं. और हमारे भारत में पवित्र नदियाँ भी है. और जैसे भी पवित्र नदियाँ हैं इस भारत देश में ऐसे पवित्र वाले भारतीय भी है. हम इसी सभी कारणों से कह सकते हैं कि हमारा देश बहुत पवित्र है. ठीक है ना बच्चे. आज आपका रिवीजन చేయండి నాన్న. ఈ क्वेश्चन आपका प्रश्न, दूसरा प्रश्न ओके लिखो में. दूसरा प्रश्न आप रिवीजन कीजिए, 2 बार लिखिए. ओके HW लर्न एंड राइट 2 times. ओके ना नाना. बी केयरफुल एंड रीड दिस क्वेश्चन. ओके थैंक यू.